ఇండియా కూటమి 3 సమావేశాలు పెట్టింది. పాట్నాలో మొదలైంది, తర్వాత బెంగళూరులో సమావేశమయ్యారు, తర్వాత ముంబైలో సమావేశమయ్యారు. పాట్నా సమావేశానికి చొరవ చూపింది నితీష్ కుమార్. ఆ నితీష్ కుమార్ వెళ్ళి ఇప్పుడు ఎన్డీఏలో చేరాడు. సో దాంతోపాటు ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఫైనల్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. 400 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా కామన్ క్యాండిడేట్ పెట్టాలని నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా మొదలుపెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో బహిరంగ సభలు పెట్టాలి, సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈలోగా జరగాల్సిన పనుల్లా జరుగుతుంది. అంటే ఇండియా కూటమి 28 పార్టీలతో ఒక బలమైన కూటమిగా ఏర్పడాలని ప్రయత్నం చేస్తుంటే వెనక్కు నుంచి మోడీ నరుక్కచ్చులు మొదలుపెట్టాడు. ఈ నరుక్కు రావడంలో ముందుగా ఎన్డీఏలో ఎక్కువ కన్నా పోలిస్తే ఇండియా కూటమిలోనే ఎక్కువ పార్టీలు ఉన్నాయి అనే భావన ప్రజల్లో ఉండే కనుక ఎన్డీఏ నుంచి పార్టీలు వెళ్ళిపోతున్నాయన్న భావన కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే వాస్తవం కూడా జరిగింది అది. 2014 తర్వాత శివసేన, శిరోమణి అకాలీదళ్, జేడీయూ, తెలుగుదేశం ఇలా చాలా పార్టీలు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాయి. అందువల్ల దీన్ని రివర్స్ చేయడానికి ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోతూ ఎన్డీఏలో చేరుతున్నారన్న భావన కలిగించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలేసి జేడీ జనతాదళ్ యునైటెడ్ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో చేరింది. అలాగే ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దళ్ ఇండియా కూటమిని వదిలేసి ఎన్డీఏలో చేరింది. ఇలా కూటములు మారే క్రమంలో ఎన్డీఏ బలపడుతోంది, ఇండియా కూటమి బలహీనపడుతుంది అన్న రాజకీయ నరేటివ్ను బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. తర్వాత కూటమిలోకి కొత్త పార్టీని వ్యూహాత్మకంగా కలుపుకోవడం మొదలుపెట్టారు. అందులో ఉదాహరణ జనతాదళ్ సెక్యులర్ను కర్ణాటకలో కలుపుకున్నారు. అలాగే గతంలో కోల్పోయిన పార్టీని మన దగ్గర తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకేతో ఉన్న అలియన్స్ను వదులుకున్నారు. అంటే చాలామందికి అనుమానం వస్తుంది, మరి ఉన్న అలియన్స్ ఎందుకు వదులుకున్నారంటే అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి, తమిళనాడులో ఇదివరకు 38 సీట్లు డిఎంకే నాయకత్వంలో కూటమికి వస్తే ఇప్పుడు 39 వస్తాయంటున్నారు. అందువల్ల ఏడీఎంకేకు ఎలాగూ సీట్లు రావు. ఆ పార్టీతో పట్టుకుంటే రేపు భవిష్యత్తులో అవసరమైతే డిఎంకే కలిసి రాకుండా అవుతుంది. అందువరకు ఇప్పుడు ఎలాగూ సీట్లు రాని ఏడీఎంకేను పట్టుకొని ఎందుకు వేలాడాలి అని ఏడీఎంకేను వదిలేసి రాజకీయం చేస్తున్నారు. పరోక్షంగా డిఎంకేకు ఉపయోగపడుతున్నారు. రేపు ఎన్నికల తర్వాత అవసరం వస్తే డిఎంకే మళ్ళీ బీజేపీతో కలిసే అవకాశం ఉంది. సో అందువల్ల ఆ రకంగా కొత్త మిత్రుల్ని సమకూర్చుకునే పని చేస్తున్నారు. ఈలోగా ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇబ్బందుల్లో పడింది. ఆల్రెడీ మమతా బెనర్జీ విడిగా పోటీ చేస్తుంది. అసలు ఇండియా కూటమిలో మమతా ఉందని రాహుల్ గాంధీ చెప్తే మమతా లేదని మమతా బెనర్జీ చెప్తోంది. సో ఆ రకంగా కాంగ్రెస్కు 40 సీట్లు రావని కామెంట్ కూడా చేశారు. బెంగాల్ నుంచి వచ్చిన ఛాలెంజ్ను స్వీకరించాలంటూ మోడీ వ్యంగ్యాస్త్రాలకు కూడా ప్రయోగించాడు. రాహుల్ గాంధీని వలస పక్షి అంటూ తీవ్రంగా విమర్శించింది మమత. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము విడిగా పోటీ చేస్తున్నట్లు మొత్తం 13 సీట్లకు కూడా విడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సో ఆ రకంగా ఇండియా కూటమి బలహీనపడుతున్న వాతావరణం, ఎన్డీఏ కూటమి బలపడుతున్న వాతావరణం ఇవాళ ఏర్పడిన స్థితి, ఇది ఖచ్చితంగా బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. స్థిరమైన నాయకత్వం, బలమైన నాయకత్వం అనే నినాదాన్ని బీజేపీ జనంలోకి తీసుకెళ్ళగలిగింది. అందువల్ల దేశం ఒక స్థిరమైన ప్రభుత్వం చేతిలో ఉండాలి, ఓ బలమైన నాయకుడి చేతిలో ఉండాలి అన్న భావన తోడు కావడంతో ఇండియా కూటమి ఖచ్చితంగా తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటోంది. అది ఎన్డీఏకు బలంగా మారుతోంది.